24 న్యూస్ కి స్వాగతం. నేను విజయ. మహాశివరాత్రి వేడుకలను పురస్కరించుకొని ఈ రోజు జాగరణ ఉపవాసం ఎందుకు చేస్తారు, ఈ రోజే శివుడికి ఎందుకంత ప్రీతికరమైనదిగా భక్తులు భావిస్తారు వంటి అనేక అంశాలపై రాష్ట్రంలోని జిల్లాల నుండి ప్రముఖ శివాలయాల నుంచి భక్తుల అభిప్రాయ సేకరణ ఇప్పుడు చూద్దాం. ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ కూడా. ఇక్కడ టీ నగర్పాలెం గొల్లలపాలెం శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఉన్నాము. ఈ రోజున మహాశివుడు లింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజు అన్నమాట. మహాశివరాత్రి రోజున మహాశివుడు మనిషిలా కాకుండా అంటే దేవుడి రూపంలో కాకుండా లింగ రూపంలో ఉద్భవించారు. ఈ రోజునే పార్వతీ పరమేశ్వరులకు కూడా కళ్యాణం జరిగిందని మన పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. శివపురాణంలో రాసి కూడా ఉంటుందన్నమాట. ఈ రోజు అర్ధరాత్రి వేళలో 11 నుంచి మనకి సుమారుగా 3 గంటల లోపు నిశిత కాలం అనమాట. ఈ నిశిత కాల పూజలో మనం జాగరణలో ఉండి మహాశివుడికి లింగోద్భవంలో ఉద్భవించారు కనుక మనం జాగరణ చేస్తూ స్వామివారికి అభిషేకాలు నిర్వహించాలి. విష్ణుమూర్తి అలంకార ప్రియుడు అయినట్లయితే శివుడు అభిషేక ప్రియుడు అనమాట. శివునికి అభిషేకాలు చేస్తూ ఉండాలి. ఈ రోజంతా కూడా మనం జాగరణ చేస్తూ నిశిత కాలంలో మహాశివుడికి రుద్రాభిషేకాలు నిర్వహించడం వల్ల స్వామివారి అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలుగుతుంది అనమాట. అలాగే టీ నగరపాలెంలో గొల్లలపాలెంలో ఉన్నటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో విశేషంగా అంగరంగ వైభవంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. తెల్లవారి 4 గంటల నుంచి మనకి సుమారుగా ఇప్పుడు 11 కావస్తుంది. ఇప్పటి వరకు కూడా స్వామివారికి విశేషంగా జనాలు భక్తులు వస్తూనే ఉన్నారు. పూజాది కార్యక్రమాలు అభిషేకాలు నిర్వహిస్తూనే ఉన్నారు. అలాగే సాయంత్రం కూడా కోలాటం లాంటివి భరతనాట్యం లాంటివి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అలాగే మనకి రుద్రాభిషేకం కూడా సాయంత్రం అర్ధరాత్రి 11 గంటల నుంచి మొదలవుతుంది. సుమారుగా తెల్లవారుజాము వరకు కూడా రుద్రాభిషేకం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అలాగే ప్రదోష కాలంలో కూడా మనకి అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. మాస శివరాత్రి అనేది ప్రతి నెలలో మనకి వస్తూ ఉంటుంది. సంవత్సరానికి 12 వస్తూ ఉంటాయి. దానిలో మనకి మాఘమాసంలో బహుళ పక్షంలో వచ్చేటువంటి చతుర్దశి తిథిన మనం మహాశివరాత్రి జరుపుకుంటాం. ఈ మహాశివరాత్రి రోజునే పార్వతీ పరమేశ్వరుల వారి కళ్యాణం కూడా జరిగిందని మనకి శివ పురాణంలో చెప్పబడింది. చాలా పవిత్రమైన రోజు మహాశివరాత్రి. ఇక్కడ మా బైరాగి మఠం ఉమా భైరవ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం ఉదయం 4:30 నుంచి కూడా విశేషమైనటువంటి పూజాధికారులు జరుగుతూ ఉన్నాయి.
భక్తులు సందర్శించుకుంటూ ఉన్నారు, ఆనందం పొందుతూ ఉన్నారు. ఇక్కడ స్వామికి నమస్కరించుకుంటే సమస్త కోరికలు కూడా నెరవేరుతాయని ప్రతీతి. ప్రతి సంవత్సరం అత్యద్భుతంగా జరుగుతాయి. ప్రత్యేకంగా లింగోద్భవ కాలంలో కూడా ఇక్కడ అభిషేకం జరుగుతూ ఉంది. పెద్ద పెద్ద ఆలయాల్లో జరుపుతారు. అటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ మా అర్చకులు చాలా చక్కగా నిర్వహిస్తారు. చాలా మంది భక్తులు దర్శనం చేసుకుంటారు, స్వహస్తాలతో అభిషేకాలు చేసుకుంటారు. చాలా చక్కని కార్యక్రమం నిర్వహిస్తాం. భక్తుల యొక్క మనోభిష్టానికి అనుగుణంగా స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని కూడా కల్పించి భక్తులకి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి ఈ దేవస్థానం కోరుకుంటోంది. అభిషేకాలు సుగంధ ద్రవ్యాలతో సహా చాలా చక్కని అభిషేకాలు నిర్వహించబడతాయి. విశేషమైనటువంటి పూజలు ఈ రోజు 500-600 మంది దాకా రావచ్చు. ఇంచుమించు ఒక 400 దాకా వస్తారు. రాకపోతే ఈ భైరవ మఠం అన్న శివాలయం ఉదయం నుండి రాత్రి వరకు సుమారు 5,000 మంది దాకా దర్శనాలు అభిషేకాలు కూడా చాలా జరుగుతాయి. ఈ రాత్రి 9 గంటలకు రుద్రాభిషేకం జరుగుతుంది. చాలా మంది అవుతారని కోరుకుంటున్నాను. అలాగే ఉదయం నుంచి సుమారు 12 దాకా అలాగే జనాలు వచ్చి దర్శనాలు చేసుకొని పూజలో అభిషేకాలు చేయించుకుంటారు. ఇది ఒక ప్రముఖమైన దేవాలయం. భైరవ మఠం ఉమారామలింగేశ్వర స్వామి టెంపుల్ అంటే దీన్నే సాయిబాబా గుడి అంటారు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ స్వామిని దర్శించుకుంటే సర్వ కోరికలు నెరవేరుతాయని జనాలు భక్తుల యొక్క విశ్వాసం, భక్తుల యొక్క నమ్మకం. వాళ్ళు ఉపవాసం ఎందుకు చేస్తారంటే స్వామివారిని చాలా ఈ విధంగా కటిక దీర్ఘంగా కూడా కూర్చొని ఆ విధంగా పార్వతీ పరమేశ్వరులంతా కూడా కళ్యాణ మహోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అయితే తమ ఆయుర ఆరోగ్యం కోసం కానీ, ఐశ్వర్య అభివృద్ధి కోసం కానీ, మిగతా ఇతర సమస్యలు ఏవైనా ఉండడం కోసం కానీ అవన్నీ తొలగిపోవడం కోసం తమ సహాయ సహకారంగా ఆ విధంగా మహాశివరాత్రి రోజు ఆ యొక్క ఉపవాసం చేసుకోవడం వల్ల అవన్నీ కూడా తొలగి తమ ఇవన్నీ కూడా ఏర్పాటై వారికి కావలసిన అభివృద్ధిని అంతా కూడా ఈ యొక్క పరమేశ్వరుడు అనుగ్రహంతో నడిపిస్తుంది. ఆ విధంగా పరమేశ్వరుడు అనుగ్రహాన్ని పొందుతారని ఈ యొక్క ఉపవాసాన్ని చేసుకోవడం జరుగుతుంది. ఓకేనండి, ఇంకేమన్నా? నమస్తే మేడం, మీ HS24 న్యూస్ ఛానల్ నుంచి వస్తున్నాం. ఈ మహాశివరాత్రి ఇప్పుడు పర్వదినాన ఎరుకమాంబ గుడి ఎలాగా జరుగుతుంది? శ్రీ ఎరుకమాంబాయి నమః. దొండపర్తి గ్రామంలో వేయించేస్తున్న శ్రీ ఎరుకమాంబ అమ్మవారు పార్వతీదేవి స్వరూపం. అమ్మవారి తల కాళ్ళ దగ్గర, అమ్మవారి కాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. ప్రతి బుధవారం అమ్మవారికి పసుపు నీళ్ళతో అభిషేకం జరుగుతుంది. పెళ్లి కాని వారు, పిల్లలు లేనివారు అమ్మవారిని 3 బిందులు వేసి కోరిక తీరిన వెంటనే 108 బిందులు వేస్తూ ఉంటాడు భక్తులంతా. ఈ శివరాత్రి సందర్భంగా ముందు రోజు సాయంకాలమే అమ్మవారికి పంచామృతాల అభిషేకం చేసి అమ్మవారి అలంకరించి ఉదయం నుంచి భక్తులకు దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా సాయంకాలం 3 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఈ చుట్టుపక్కల వీధులు అమ్మవారికి ఎదుర్కొంటా వెనకాతల అన్ని వీధుల్లోనే సాంస్కృతిక కార్యక్రమాలు, తప్పిడిగుళ్ళు, కోలాటకము, పులివేషాలు, తోలుబొమ్మలు, సాయంకాలం సాంస్కృతికంగా ఆర్కెస్ట్రా కార్యక్రమం జరుగుతుంది. భక్తులు అందరూ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు, ఉచిత ప్రసాదము ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. విశుబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ ముందుగా అందరికీ నమస్కారం తెలియజేస్తూ గురుగారు ఈరోజు స్వామివారి బ్రహ్మంగారి మాట దేవి మాంబ అమ్మవారి కళ్యాణం ఇక్కడ మన బురిజిపేట మన బ్రహ్మంగారి ఆలయంలో చక్కగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనికి విశ్వబ్రాహ్మణ సంఘంతో పాటు బ్రహ్మంగారి ఆలయ కమిటీ మరియు నగర స్వర్ణకార సంఘం మరియు గాయత్రి విశ్వకర్మ కమిటీ కూడా నలుగురు ఆధ్వర్యం మరియు పెద్దలందరూ సపోర్ట్ తో ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టాము. తెల్లవారు 4:30 నుంచి స్వామివారి
రుద్రాభిషేకాలు పూజ అభిషేకాలు జరుగుతున్నాయి. ఈరోజు రాత్రి 8 గంటల నుండి రాత్రి 11 వరకు స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించబడుతుంది. దీనికి సుమారుగా 35-40 గంటల వరకు ఇక్కడికి కళ్యాణం చేయించుకోవడం ముందుకొచ్చారు. ఇంకెవరైనా సరే ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనాలని మరీ కోరుకుంటూ అందరి తరఫున నమస్కారం. భక్తులకు విజ్ఞప్తి, లక్ష్మీదేవి జంక్షన్ లోని శివరాత్రి రుద్రాభిషేకం జరగబడుతున్నది. అలాగే స్వామివారికి జాగరణ ఉపవాసం చేస్తే మన కుటుంబానికి మనం చేసే పాపపుణ్యాలకి ఆ మహాదేవుడు ఉద్బలింగం ఉద్భవించే సందర్భంగా అందరూ ఆ స్వామికి జాగరణ చేసి ఉపవాసంతో స్నానం ఆచరించి స్వామిని సేవించుట మనకి మన కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందని పెద్దలు చెప్పిన ఇతిహాసం. అయితే ఇప్పటి వరకు ఈ అభిషేకాలు చేయడం వల్ల సంవత్సరానికి కొంతమందికి 30,000 మందికి అన్నదానం చేయగలుగుతున్నాం. మన చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా శుభ సౌఖ్యాలు కలగాలని ఆ మహాశివుడు పూజలు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాం. కనుక మహాశివరాత్రి రోజున ప్రత్యేకంగా ఉపవాసం జాగరణ చేసి స్వామివారిని సేవిస్తే మనం అనుకునే కోరికలు నెరవేరుతాయని, స్వామివారి ఆశీస్సులు మనకు మనస్ఫూర్తిగా ఉంటాయని కోరుకుంటున్నాం. నమస్తే అండి. ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ బ్రహ్మంగారి టెంపుల్ అండ్ శివాలయం రెండు పక్క పక్కన చెంగల్రావుపేటలో ఉంటుంది. ఇక్కడ మహా వైభవంగా అన్ని పూజలు చేస్తూ ఉంటారు. పంతులు గారు అవనివ్వండి, భక్తులు అవన్నీ, ప్రజలు అవనివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ టెంపుల్ కి వచ్చి మహా వైభవంగా అన్ని పూజలు జరిపిస్తూ ఉంటారు. మహాశివరాత్రి రోజు నాడు ఈ టెంపుల్ కి వచ్చి ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ నుంచి ఎప్పటి నుంచో నమ్మకం ఉంది. అందరూ భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాము. ఈ టెంపుల్ ఎప్పటి నుంచో ఉంది. అలాగే ఇక్కడ ప్రతి పూజకి ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. రోజు శివాలయంకి వచ్చి దర్శనం చేసుకున్న వాళ్ళకి, అభిషేకాలు పూజలు చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా కైలాస ప్రాప్తం అనేది జరుగుతుందని నమ్ముతారు. ఈ టెంపుల్ లో శివాలయం మీద చాలా నమ్మకం పెట్టుకొని చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. అందరూ వచ్చి బాగా దర్శనం చేసుకొని అభిషేకం చేసుకొని హ్యాపీగా వెళ్ళాలని కోరుకుంటున్నారు. మహాశివరాత్రి రోజు నాడు రుద్రాభిషేకం చేసుకున్న వాళ్ళకి కూడా మంచి మంచి లాభాలు కలుగుతాయి, మంచి లైఫ్ ఉంటుందని అందరూ నమ్ముతూ ఉంటారు. ఈ రోజు ఇక్కడికి వచ్చి అందరూ దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నారు. నమస్తే సార్, మీ HS24 న్యూస్ ఛానల్ నుంచి వస్తున్నానండి. చెప్పండి. శ్రీ ఎరుకమాంబ అమ్మవారి దేవస్థానం దొండపట్టి విశాఖపట్నం. నా పేరు కలవరపు శ్రీనివాసరావు, ముఖ్య అర్చక శ్రీ ఎరుకమాంబ దేవస్థానం. ఈ అమ్మవారి యొక్క వార్షిక జాతర మహోత్సవం మహాశివరాత్రి రోజు జరుగుతుంది. ఈ అమ్మవారు ముఖ్యంగా మహాశివరాత్రి రోజు అమ్మవారి ఉత్సవం జరగడం కారణం ఈ అమ్మవారు పార్వతీదేవి స్వరూపం. ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు, పెళ్లిళ్ళు కాని వాళ్ళు, ఉద్యోగం గురించి, చదువు గురించి, వ్యాపారం కోసం ఏ కోరుకుంటా కోరిక చెప్పుకుంటూ బుధవారం నీళ్లు పోస్తారు. గురువారం వచ్చి అమ్మవారి పుస్తకాలు చీరా జాకెట్ సమర్పిస్తారు. ఈ అమ్మవారి యొక్క 20వ వార్షికోత్సవం ఆదివారం మహా అన్నదానం జరుగుతుంది.